కరేడు ఘటన వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా? కరేడు ఘటనలో జగన్మోహన్ రెడ్డి కుట్ర దాగి ఉందా? కరేడు ఘటనలో రైతుల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇండోసోల్ పక్షాన పోరాటం చేస్తోందా? ఇండోసోల్ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కరేడు ఘటన వెనక జగన్మోహన్ రెడ్డి కుట్ర దాగి ఉందని, కరేడు ఘటనలో జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షాన పోరాటం చేయాల్సింది పోయి ఇండోసోల్ పక్షాన పోరాటం చేస్తున్నారని, ఇండోసోల్ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అనేలాగా కొన్ని వార్తలు వస్తున్నాయి, కొంత ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇవాళ ఇండోసోల్ అది షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్కి అనుబంధ సంస్థ. దాని యజమాని ఎవరు? విశ్వేశ్వర్ రెడ్డి. గతంలో మనం చూసాం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అది మరి ఆ ఎన్నికల ఖర్చు పెట్టుకుంది ఆయనే అన్నారు. ఆయనకి కొన్ని ప్రాంతాలు అప్పచెప్పారని మనం మీడియాలో కథనాలు చూసాం. ఆయన చెప్పిన వాళ్ళకి టికెట్ ఇచ్చారన్నారు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ లేకపోతే ఇంకా అప్పటి ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి ఇండోసోల్కి 8,234 ఎకరాలు ఇవ్వటం, దానిపైన రభస, అటు సోమిరెడ్డి కానీ ఇటు లోకేష్ కానీ అప్పట్లో విమర్శలు మనం చూసాం. దాని యొక్క క్యాపిటల్ ఎంత? మూలధనం ₹1,00,000. ₹1,00,000 మూలధనంతో ఇతను మరి 7,200 కోట్లు పెట్టుబడులు ఎలా పెడతారు అని చేసిన విమర్శలు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, పారిశ్రామికీకరణ జరగాల్సిందే, పారిశ్రామికీకరణకు ఎవరు అడ్డం పట్టరు. కానీ పరిశ్రమల పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే గతంలో మనం చూసాం. నీకేంటి, రాజశేఖర రెడ్డి పరిపాలనలో అప్పట్లో నీకు అక్కడ కాకరాపల్లి, సోంపేట, కాకరాపల్లి సోంపేటలో నీకు అక్కడ పవర్ ప్లాంట్స్ పెడతానని వాళ్ళు భూములు ఇవ్వమని ఒక యుద్ధం నడిచింది. వేల రోజులు వాళ్ళు ఆందోళన చేశారు. అది కాల్పుల దాకా వెళ్ళింది. అప్పట్లో రాజశేఖర రెడ్డి పైన అదే ఒక మచ్చ అన్నమాట. ఏది, ఇక్కడ ఖమ్మం జిల్లా ముదిగొండలో కాల్పులు, కాకరాపల్లి సోంపేటలో కాల్పులు. రాజశేఖర రెడ్డి మరి ఆయన అప్పట్లో ఎంతో మెజారిటీతో ఉన్నాడు, అత్యవసర మార్కులతో బయటపడ్డాడు. భూములు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు వాళ్ళకి న్యాయం జరిగితే. భూములు కోల్పోయిన రైతులు అడిగేది ఏంటి, వాళ్ళకి సరైనటువంటి పరిహారం ఇవ్వాలి, నెక్స్ట్ వాళ్ళకి ఆ పరిశ్రమల్లో ఉపాధి కల్పించాలి. ఇక్కడ ఏం జరుగుతోంది, భూమి ఇవ్వాలంటేనే భయపడే పరిస్థితి. అమరావతి భూములు మనం చూసాం, రైతుల పోరాటం చూసాం, మహిళల పోరాటం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమరావతిని ఏం చేశాడు, 3 ముక్కలు చేసి చంద్రబాబు కట్టిన బిల్డింగ్లన్నీ పాడుపెట్టాడు, రోడ్లన్నీ తవ్వేశాడు. వాళ్ళు అసలు ఒక 1,400 రోజులు 1,500 రోజులు వాళ్ళు అసలు ఏంటి, న్యాయస్థానం నుంచి దేవస్థానం, మొక్కులు. జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం అమరావతి, ఆ భూములు, అక్కడ మహిళలు, రైతుల ఆందోళన. మళ్ళా అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాకూడదు. ఇక్కడ ఏంటి, ప్రభుత్వ పాలన సజావుగా సాగాలంటే ఇప్పుడు ఇండోసోల్ గతంలో మరి ఇండోసోల్ పైన వీళ్ళు చేసిన విమర్శలు, తెలుగుదేశం కావచ్చు, సోమిరెడ్డి అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇండోసోల్ మీద కాదు, ఇందాక చెప్పాను ఏంటది, ఆ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ దోచేశారు, జగన్ అడ్డం పెట్టుకుని. ఇవి 2 కూడా జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీలు అన్నారు. వీటిల్లో నీకు అవినాష్ రెడ్డి వాటా ఉందన్నారు, మిథున్ రెడ్డికి వాటా ఉందన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మీరు చెప్పిన ఈ ల్యాండ్స్ ఏది, కరేడు భూములు, ఉలవపాడు మండలం, అక్కడ అటు మామిడి అసలు ప్రసిద్ధి. ఉలవపాడు మామిడి వెరైటీ నీకు తెలుసు. అదే కాదు, అక్కడ 19 రకాల పంటలు పండుతాయంటున్నారు. ఇప్పుడు ఆ భూముల్లో నీకేంటి, అక్కడ ఆ మండలంలో ఇప్పుడు ఆ కరేడు రామకృష్ణాపురం, ఆ 2 గ్రామాలు ఇవాళ వీళ్ళు మింగేస్తున్నారు. అక్కడ నిజంగా ఆ ఏంటి, ఆ ఉప్పు భూములో లేకపోతే ఆ సముద్ర తీర ప్రాంతంలో భూములు ఇస్తే ఎవరు కాదన్నారు. ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ పెడుతున్నాడు ఇతను, ఏదో గ్రీన్ ఎనర్జీ కింద అంటూ. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ మనం చూసాం. ఎన్టీపీసీ అక్కడ వచ్చారు, ఆయన ప్రధానమంత్రి మోడీ వచ్చారు. అక్కడ ఆల్రెడీ 1,50,000 కోట్లతో నీకు అక్కడ శంకుస్థాపనలు చేశారు విశాఖపట్నంలో. నీకు అది గ్రీన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారటానికి అనేక అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడే కాదు, కాకినాడలో పెడుతున్నారు.
లేదు ఇవి ఏది రాయలసీమలో అటు సోలార్ కావచ్చు, ఇటు విండ్ కావచ్చు, నెక్స్ట్ అసలు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. అంటే విద్యుత్ రంగంలో వీళ్ళు ఏంటి దగ్గర దగ్గర 7.5 లక్షల కోట్ల పెట్టుబడులు వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. 10 లక్షల మందికి ఉపాధి ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలా, ఎప్పుడు అది సాధ్యం? జనాన్ని ఒప్పించాలి, జనాన్ని మెప్పించాలి. ఇప్పుడు జనం తిరగబడుతున్నారు. ఇప్పుడు కరేడు రైతులు ఇవాళ మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని వాళ్ళు అంటున్నప్పుడు ఆ భూములు మీరు ఎలా తీసుకుంటారు? ఇది తప్పు. ఏది, వాళ్ళ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని గెలిపించింది ప్రజాభిప్రాయాన్ని మన్నించాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా 3 రోజులుగా చూస్తున్నాం ఏంటి, ఇండోసోల్ మీద ఈ ప్రభుత్వం మీద ఉక్కుపాదం మోపుతోందని, ఇండోసోల్ని తరిమేస్తోందని వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. గతంలో అమర్ రాజా బ్యాటరీని జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు, దానికి దీనికి పోలుస్తున్నారు. అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేస్తే ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నాడు, మేమే తరిమేశాం, ఇది కాలుష్యం, ఈ కాలుష్యం మాకు వద్దని తరిమేస్తే ఏం చేశారు, వాళ్ళు పోయి తెలంగాణలో పెట్టుకున్నారు. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు చిత్తూరు అక్కడ కోల్పోయింది ఆ పరిశ్రమ పోవడం వల్ల, అమర్ రాజా ఎక్స్టెన్షన్. అంటే ఇప్పుడు ఇండోసోల్ మీద నిజంగా కూటమి ఉక్కుపాదం మోపుతోందా? నిన్నటిదాకా ఏమని చెప్పారు, ఇండోసోల్ కూటమి కుమ్మక్కయిందన్నారు. లోకేష్ బాబు అప్పుడు అక్కడ విమర్శలు చేశాడు, పాదయాత్రలో విమర్శలు చేశాడు. ఇందాక మనం అనుకున్నది అదే, ఏది ₹1,00,000 క్యాపిటల్ ఉన్నది 7,200 కోట్లు పెట్టుబడులు పెట్టుద్దా, 72,000 కోట్లు అభివృద్ధి చేస్తుందా, ఏ విధంగా 8,000 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని తెలుగుదేశం చేసిన విమర్శలు ఇప్పుడు ఏమైందన్నారు, ఇండోసోల్ తెలుగుదేశం కుమ్మక్కయిందన్నారు. మరి అది రాయటం లేదుగా సాక్షి. ఇప్పుడు సాక్షి ఏమని రాస్తోంది, ఇండోసోల్ మీద కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది, డబుల్ స్టాండర్డు, దాన్ని తరిమేయాలని చూస్తోంది అంటున్నారు. అంటే ప్రజాభిప్రాయాన్ని మన్నించడం ఈ ప్రభుత్వం యొక్క పాపమా? ఇప్పుడు షర్మిల మాట్లాడుతున్నారు, ఆమె వచ్చారు కరేడు రైతులకు మద్దతుగా నేను కూడా ఆందోళనలో పాల్గొంటానంటూ ఆమె. మరి రేపొద్దున కమ్యూనిస్టులు కూడా ఎంటర్ అవుతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా అక్కడ రైతులకు మద్దతు ఇస్తుందా, పరిశ్రమకు మద్దతు ఇస్తుందా? ఇప్పుడు ఇక్కడ ఉభయతారకంగా వెళ్ళాలి. మనమేమి పరిశ్రమను తరిమేయమని చెప్పం. ఇక్కడ ఆ పరిశ్రమ ఎందుకు పెడుతున్నారు? మీ లాభాల కోసం మీరు పరిశ్రమ పెడుతూ ప్రజలకేం న్యాయం చేస్తున్నారు, అది ముఖ్యం. ఏది, వాళ్ళ ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఇండోసోల్ది. ఇప్పుడు విశ్వేశ్వర్ రెడ్డి, మనమేమి విశ్వేశ్వర్ రెడ్డి మీద ద్వేషమేమి ఎవరికి ఉండదు. ఆయన జగన్మోహన్ రెడ్డి బినామీ కావచ్చు, లోకేష్ బినామీ కావచ్చు, అసలు వీళ్ళిద్దరిని ఆయన వాడుకోవచ్చు. పారిశ్రామికవేత్తలయ్యా, ఎలా ఉంటుంది పారిశ్రామికవేత్తల ఆలోచన? ప్రభుత్వంలో ఎవడుంటే నాకెందుకు, నా పరిశ్రమ నడిస్తే చాలు, నా లాభాలు నాకు వస్తే చాలు అనేదే కదా. కాకపోతే మరీ పాపం మూటగట్టుకోవటం ఎందుకని వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా పరిహారం ఇస్తారు, కొద్దిగా ఉద్యోగాలు ఇస్తారు, ఏదో ఆ ప్రాంతాన్ని ఉద్ధరిస్తున్నామని కబుర్లు చెప్తారు, అక్కడేదో ఆలయాలు కట్టిస్తారు, స్కూల్స్ పెడతారు, కొంతమేరకు ప్రజలకి మేలు జరుగుద్ది. ఇవాళ కరేడు రైతులకు న్యాయం చేయాలి. ఏది, ఇవాళ కరేడు రైతుల యొక్క ఆకాంక్షలు ఏదో తెలుసుకోండి, చర్చించండి. ప్రభుత్వం ముందుకు రావాలి, పారిశ్రామికవేత్త ముందుకు రావాలి, ఉభయ తారకంగా నిర్ణయం చేపట్టాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.